హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు కోక్యా తాండాలో 1.70 కోట్లతో రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అల్లీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు మెట్ట పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరు పుట్టిల్లు ఎవరు నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, స్వర్ణకుమారక్క ఇంకా మిగిలిన మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే లింగారాం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పి కాలువ వరకు BT2 కోక్యా తండా వరకు 168 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసే బాధ్యత నాదే. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి 516 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నీళ్లు నీకు కరెంట్ ఇచ్చినా నీళ్లు కొన్నా వచ్చేది కాదు. కాబట్టి రైతన్నలు ఆలోచించి వీలైనంత వరకు మెట్ట పంటలు వేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని నా రైతు సోదరులందరినీ ఈ వేదిక ద్వారా